నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్లో మొదటి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జరగబోతుంది. గత ఛాంపియన్ మన హైదరాబాద్ జట్టు మధ్య మొదటి మ్యాచ్ జరగబోతుంది. ప్రేక్షకులందరూ చాలా ఉత్కంఠగా ఈ మ్యాచ్ని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భారీ హిట్టర్స్ అక్కడ ఛాంపియన్స్, ఇటువైపు వీర బాదులు బాదేటువంటి మన హైదరాబాద్ ప్లేయర్స్. ఏ రకంగా ఉండబోతుందో ఊహించడానికి వారికి అంతు చిక్కక ఎప్పుడు వస్తుందో మ్యాచ్ అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్, కామెంటేటర్ సుధీర్ మహావాది గారు ఉన్నారు. సుధీర్జీ నమస్తే. నమస్తే సాయి, చెప్పండి ఎలా ఉన్నారు? రైట్, ఫైన్ సార్. సో ఎట్లా ఉండబోతుంది మొదటి మ్యాచ్? మన హైదరాబాద్ ఆడుతుంది, మొత్తం బిగ్ హిట్టర్స్ ఉన్నారు, ఆల్రెడీ ఛాంపియన్ అయ్యి కోహ్లీ వచ్చేస్తున్నాడు. మెయిన్గా ఎక్కువ ఫోకస్ అంతా ఈ మ్యాచ్ మీదనే పెడుతున్నట్టుగా కనపడుతుంది. ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్, కోహ్లీ అరంగేట్రం మొదటి మ్యాచ్లో ఇక్కడనే. అదేవిధంగా మన బిగ్ హిట్టర్స్ అందరూ అభిషేక్ శర్మ కానీ, ఈశాన్ కిషన్ కానీ మొత్తం కాలకేయులంతా ఇక్కడ కనబడుతున్నారు. లాస్ట్ ఇయర్ చాలా సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ కూడా కావడం చూసాం. టీం అద్భుతంగా ఉంది, డౌట్ లేదు. బట్ ఆర్సీబీకి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాయి. హైదరాబాద్కి కూడా ఉన్నాయి. ఒక ఆస్ట్రేలియన్ ఆర్సీబీకి మిస్ అవ్వబోతున్నాడు, అండ్ అట్లాగే ఒక ఆస్ట్రేలియన్ హైదరాబాద్ టీంలో ఉండడు. టూ గ్రేట్ బౌలర్స్ యాక్చువల్లీ, ఇటువైపు కమిన్స్, అటువైపు హేజల్వుడ్ ఇద్దరు అవైలబుల్గా ఉండకపోవడం అనేది నేను అనుకుంటాను ఈక్వల్గా అయిపోయింది. సమానంగా అయిపోయింది ఇంజరీస్ విషయం మాట్లాడినట్లయితే. బ్యాటింగ్లో మీకు ఆర్సీబీకి ఎంత స్ట్రెంత్ ఉందో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా అంతే స్ట్రెంత్ ఉంది. ఒకటి ఏంటంటే కమిన్స్ లేకపోవడం తోటి ఫస్ట్ 3 మ్యాచెస్లో ఒక కొత్త కెప్టెన్ చూడబోతున్నాం, ఈశాన్ కిషన్ రూపంలో. అతనికి కూడా ఒక మంచి అవకాశం వస్తుంది. ఇండియాకి వచ్చినట్టుగా చెప్తున్నారు, ఆడేటువంటి దేశం. ఈ రిహాబిలిటేషన్ నడుస్తుంది. 3 మ్యాచెస్ ఆడాడు, ఫస్ట్ 3 మ్యాచెస్ అయితే ఆడాడు. అంటే హైదరాబాద్లో జరిగేటటువంటి మ్యాచ్ కూడా ఆడాడు అతను. 5th రోజు హైదరాబాద్లో ఏదైతే ఫస్ట్ మ్యాచ్ అవుతుందో ఇక్కడ, ఆ మ్యాచ్లో కూడా ఆడే ఛాన్సెస్ లేవు. ఆ తర్వాత 4th మ్యాచ్ టీంతో ఉంటాడు. టీం రీహాబిలిటేషన్ జరుగుతుంది అతనికి, అండ్ ఫిట్గా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవాలంటే రిస్క్ తీసుకోవడం లేదు సాయి. బట్ విల్ ప్లే 4th మ్యాచ్ నుంచి అయితే ఆడే ఛాన్సెస్ ఎక్కువగానే కనబడుతున్నాయి. అంతవరకు మీరు అన్నట్టుగా ఒక బిగ్ బౌలర్ని అయితే సన్ రైజర్స్ మిస్ అవుతుంది, అట్లాగే ఒక బిగ్ బౌలర్ని హేజల్వుడ్ను కూడా ఆర్సీబీ మిస్ అవుతుంది. బట్ మెయిన్ ఐజ్ అన్నీ కూడా ఎవరిపైన ఉంటాయంటే అగైన్ విరాట్ కోహ్లీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ఛాంపియన్ అయింది అంటే హిజ్ రోల్ వాజ్ బిగ్గర్. అతనితో పాటు పతిద్దరు క్యాప్టెన్సీ, తర్వాత సాల్ట్ అద్భుతంగా కాంట్రిబ్యూట్ చేయడం. అఫ్కోర్స్ పడికల్ కొంచెం కాంట్రిబ్యూషన్ ఇవ్వలేదు కానీ, బట్ పడికల్ ఉన్నటువంటి ఫామ్ ఈ సంవత్సరం నేను అనుకుంటాను ఒక ప్లస్ పాయింట్ కూడా కావచ్చు. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా ఆడాడు. అండ్ అట్లాగే వాళ్ళకు జితేష్ శర్మ లాంటి ఒక వికెట్ కీపర్ బ్యాటర్ ఉన్నాడు, ఏదైనా చేయగలుగుతాడు. సో టెరిఫిక్ టీమ్ యాక్చువల్లీ. అయితే ఇంకా కృణాల్ పాండ్యా ఎక్స్పీరియన్స్, భువనేశ్వర్ కుమార్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకు. దయాల్ మిస్ కావచ్చు కూడా ఇంజరీ కారణంగా, అతడు కూడా ఇంజరీ లిస్ట్లో ఉన్నాడు. బట్ టీం అద్భుతంగానే ఉంది. కాన్ఫిడెన్స్ ఈజ్ హై యాక్చువల్లీ. అండ్ కపుల్ ఆఫ్ ప్రాక్టీస్ మ్యాచెస్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు ప్లేయర్స్. లెట్స్ వెయిట్ అండ్ సీ. యాక్చువల్లీ అయితే ఈశాన్ కిషన్ ఎలా లీడ్ చేయబోతున్నాడు హైదరాబాద్ను, దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. కొత్త కెప్టెన్స్ చూస్తున్నాం హైదరాబాద్కి. ఈశాన్ కిషన్ని చిన్న ఏజ్లోనే ఈ భారాన్ని ఎలా మోస్తారని, అంటే ఇప్పటికే మంచి హిట్టింగ్ తోటి అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. మనం చూసాం వరల్డ్ కప్లో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, మన ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా బాగా దంచి కొట్టాడంట. సో ఇప్పుడు ఆ కెప్టెన్సీ భారం ఏమన్నా పడుతుందంటారా తన మీద? ఐ థింక్ ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ టు హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చిన్న వాళ్ళని క్యాప్టెన్గా చేయడం అనేది నేను అనుకుంటాను ఫ్యూచర్కు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఈశాన్ కిషన్లో ఆ క్వాలిటీస్ ఉన్నాయి, డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉంది, డొమెస్టిక్లో చిన్నగా లీడ్ చేస్తూ వచ్చాడు. అండ్ దట్టు ముంబై టీంకి ఆడినప్పుడు ఎన్నో నేర్చుకున్నాడు, రోహిత్ నుంచి నేర్చుకున్నాడు, మిగతా వాళ్ళ నుంచి నేర్చుకున్నాడు. అంటే అతని యొక్క గ్రూమింగ్ కూడా అట్లా జరిగింది కనుక ఈశాన్ కిషన్ నేను అనుకుంటాను స్ట్రేట్ అవే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు కూడా యాజ్ క్యాప్టెన్గా. టీం మెంబర్స్ సరిగా ఆడకపోయినట్లయితే ఒక క్యాప్టెన్ ఏం చేయలేడు సాయి. చేయలేడు. టీం మెంబర్స్ కూడా అంతే పర్ఫార్మెన్స్ కనబరచాలి. టీమ్ ఈజ్ వెరీ గుడ్, నో డౌట్ అబౌట్ ఇట్. బ్యాటింగ్లో మీరు చూడండి, మనం ఎలానైతే విరాట్ కోహ్లీ, సాల్ట్, పతిద్దర్ విషయం మాట్లాడుకున్నాము, పడికల్ విషయం మాట్లాడుకున్నాము, అట్లాగే మీకు ఈశాన్ కిషన్, తర్వాత అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసన్, తర్వాత ఒకవేళ కావాలి అంటే లివింగ్స్టోన్ ప్లేడ్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టిల్ లాస్ట్ ఇయర్. సో చాలా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ఉంది. అండ్ బౌలింగ్లో నేను అనుకుంటాను కమిన్స్ని మిస్ అయినా కానీ ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ ఉపయోగపడవచ్చు. అండ్ ఒక కొత్త స్టార్ను మనం అనుకున్నాం కదా ఒక ఎపిసోడ్లో, ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త స్టార్ ఉద్భవించడం అనేది చూస్తున్నాం ఐపీఎల్లో. సంబడి ఈజ్ కమింగ్. లాస్ట్ ఇయర్ సూర్యవంశీ ఎట్లనైతే ఒక సెంచరీతో స్టార్ అయిపోయినాడో, ఈ సంవత్సరం హార్ష్ డుబే పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ బౌల్డ్ మ్యాగ్నిఫిసెంట్లీ ఫర్ విదర్భ. డొమెస్టిక్ క్రికెట్లో ఒక సీజన్లో 60+ వికెట్స్ తీసుకొని ఒక రికార్డు కూడా సృష్టించాడు. ఈజ్ విదర్భకి ఆడతాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో. చాలా అద్భుతంగా వెరైటీ ఉంది అతని లెఫ్ట్ ఆర్మ్ స్పిన్లో వస్తాయి. అండ్ అతడు ఒకవేళ క్లిక్ అయినట్లయితే, బికాస్ యాజ్ ది ఐపీఎల్ గోజ్ ఆన్,
జనరల్గా స్పిన్నర్స్కు కొంచెం హెల్ప్ఫుల్ కండిషన్స్గా మారుతూ ఉంటుంది. అండ్ అతనితో పాటు జిషాన్ లాస్ట్ ఇయర్ కూడా కొన్ని మ్యాచెస్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కమిందో మెండిస్ ఉన్నాడు వాళ్ళకు. ఈశాన్ మలింగా కూడా కొంచెం ఇంజరీ లిస్ట్లో ఉన్నాడు. అదొక్కటే కొంచెం ప్రాబ్లం కానీ, బట్ అదర్వైజ్ టీం అద్భుతంగా ఉంది. అండ్ కమిన్స్ ప్లేస్ను ఎవరైనా భర్తీ చేయాలి అంటే బ్రెండన్ కార్స్ అని చెప్పి ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ఉన్నాడు. ఈజ్ అఫ్ కోర్స్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్, నో డౌట్ అబౌట్ ఇట్. బ్యాటింగ్ కూడా ఈక్వల్గానే చేస్తాడు. సో కమిన్స్ వచ్చినంత వరకు ఒక కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చినట్లయితే హైదరాబాద్ కెన్ పర్ఫార్మ్ బెటర్ యాక్చువల్లీ. బట్ దే ఆర్ ప్లేయింగ్ అగెన్స్ట్ టీమ్ వార్ డిఫెండింగ్ ఛాంపియన్స్, చాలా అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నటువంటి టీం అగెన్స్ట్ ఆడుతున్నారు కనుక బిట్ ఆఫ్ ఎర్లీ కప్స్ ఉంటాయి, 2 టీమ్స్కి ఉంటాయి. అంటే లాస్ట్ సీజన్లో చాలా మ్యాచ్ల్లో మనం చూసాం హైదరాబాద్ బ్యాటింగ్ అంటే ఒక విధ్వంసానికి మారు పేరు అన్నట్టుగా సృష్టించారు విధ్వంసాన్ని. అంటే ఈసారి మనకు ఆ విధ్వంసం కనిపించవచ్చు. అంటే 300 స్కోర్ ఇంకా అదొక కోరికగానే మిగిలిపోయింది అభిమానులందరికీ. అది క్రాస్ అయ్యే అవకాశం మీరు చూడొచ్చు. అన్నట్టుగా పాయినీరింగ్ అంటాం కదా, పాయినీర్ చేసింది హిట్టింగ్లో అంటే హైదరాబాదే, నో డౌట్ అబౌట్ ఇట్. 300 లాస్ట్ ఇయరే క్రాస్ చేస్తుంది అనుకున్నారు. 300 లాస్ట్ ఇయర్ క్రాస్ చేసడానికి కూడా అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ వచ్చాయి. ఇప్పుడు హైయెస్ట్ స్కోర్ వాళ్ళ పేరు పైన ఉంది. 270 స్కోర్ చేశారు, 287 చేశారు, 260, 250 అయితే కామన్గా చేస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం నేను అనుకుంటాను హైదరాబాద్ కాకపోయినా కానీ ఐ జస్ట్ హ్యావ్ ఎ ఫీలింగ్స్ 300, 290, 300 దగ్గరలో కంపల్సరీ స్కోర్స్ చూడబోతున్నాం. ఎందుకంటే స్టార్టింగ్లో అది జరగాలి అంటే స్టార్టింగ్లోనే జరగాలి. ఎందుకంటే కొంచెం వేర్ అండ్ టేర్ ఉంటుంది వికెట్స్ పైన కనుక, అప్పుడు కొంచెం కష్టం అవుతుంది. బట్ ఫస్ట్ హాఫ్లో నేను అనుకుంటాను ఏదో ఒక టీం నుంచి అయితే 300 ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్లీ. అయితే దగ్గరలోనా ఆర్ లేకుంటే 300 వీ కెన్ ఎక్స్పెక్ట్ అయితే మేబీ ఫ్రమ్ హైదరాబాద్, వై నాట్ అయితే, బికాస్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్ యాక్చువల్లీ. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా లాస్ట్ ఐపీఎల్ తర్వాత అంతకుముందు T20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఐపీఎల్ తప్ప మళ్ళీ ఇంకా T20లో ఆడింది లేదు. మళ్ళీ ఇప్పుడు ఐపీఎల్లోనే T20లో బరిలోకి దిగుతున్నాడు. సో ఎట్లా చూడొచ్చు అంటే వన్డేలో అయితే స్టార్, ఆల్వేస్ స్టార్. మనం చూసాం మొన్న జరిగిన మ్యాచ్లు కూడా. విరాట్ కోహ్లీ ఐ థింక్ ఈస్ గాట్ ఇంకా 2-3 years ఉంది అతనికి. ఈ జస్ట్ 35+ కదా. ధోని లాంటి వాళ్ళు 40+ కూడా ఆడుతున్నారు. అండ్ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఆడడంతో నేను అనుకుంటాను యంగ్స్టర్స్ బెనిఫిట్ అవుతారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ధోని ఆడడంతో మనం చూసాం కదా ఎలా యంగ్స్టర్స్ బెనిఫిట్ అవుతున్నారు. ధోని ప్రజెన్స్ ఈజ్ ఎనఫ్ యాక్చువల్లీ. సో అట్లాగే విరాట్ కోహ్లీ నేను అనుకుంటాను యాజ్ ఎ ప్లేయర్గా రాణించకపోయినా కానీ అతని ప్రజెన్స్ అనేది చాలా చాలా డిఫరెన్స్ని కనబరుస్తుంది టీంలో. టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు, లేదని కాదు. వన్డే మ్యాచెస్లో చూస్తున్నాం కదా అద్భుతంగా ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ మెయిన్ ఏమైందంటే నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ వరకు ఆడడం, తర్వాత ఇండియాని గెలిపించడం అనేది మెయిన్ ఒక ఎయిమ్గా పెట్టుకున్నారు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. దానికి తగ్గట్టుగా వాళ్ళు పర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నారు. అంటే వాళ్ళని ఇప్పుడు తీసే ప్రయత్నిస్తే అయితే లేదు. వాళ్ళు ఆడేటటువంటి ఒకే ఒక ఫార్మాట్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో 50-50 ఫార్మాటే. T20 నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. బట్ దిస్ ఇయర్ ఆల్సో మనం స్టార్టింగ్లో ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా సాయి, మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా రివాల్వింగ్ విరాట్ కోహ్లీ వైపు ఉంటుంది. బికాస్ స్టార్ ప్లేయర్, నో డౌట్ అబౌట్. అండ్ అలాగే హైదరాబాద్ టీంకి సంబంధించి అభిషేక్ శర్మ కానీ ఈ మధ్యలో కొంచెం స్ట్రగుల్ అయినట్టు కనిపించాడు వరల్డ్ కప్లో. కానీ ఈసారి ఐపీఎల్ మాత్రం మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అన్నట్టుగా చూడొచ్చా అభిషేక్ని? ఐ థింక్ అభిషేక్ ఈజ్ టోటల్ కపుల్ ఆఫ్ గుడ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అగెన్స్ట్ జింబాబ్వే ఆడాడు, తర్వాత ఫైనల్లో అగెన్స్ట్ చాలా అద్భుతంగా ఆడాడు. అంటే పూర్తి బ్యాడ్ ఫామ్ ఏం కాదు. తర్వాత అన్ఫార్చునేట్లీ అతనికి స్టమక్ ప్రాబ్లం రావడంతో 2 మ్యాచెస్ ఆడలేకపోయినాడు. బట్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్లో ఎక్కడ కూడా తగ్గినట్టుగా కనబడలేదు అసలు. అది పెరుగుతూ ఉంది కానీ తగ్గలేదు అసలు. అండ్ అతడు కూడా నేను అనుకుంటాను ఫ్యూచర్లో ఇప్పుడు కాకుండా కానీ ఒక ఇండియాకు T20 ఫార్మాట్లో క్యాప్టెన్ అయ్యే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్. ఈజ్ ఎ టెరిఫిక్ ప్లేయర్ యాక్చువల్లీ. అండ్ వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్. ఇప్పుడు చిన్నస్వామిలో జరగబోతుంది కాబట్టి మొదటి మ్యాచ్లో ఎంత స్కోర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మొదటి బ్యాటింగ్ చేసింది అండ్ ఏది గెలిచే అవకాశం ఉంది? ఇట్స్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ స్కోరింగ్ మ్యాచ్ అండి, డౌట్ లేదు, అది చెప్పగలుగుతాను. అండ్ మరొకటి ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు కవర్ దట్ మ్యాచ్ ఆల్సో సాయి యాక్చువల్లీ. ఐఎమ్ లక్కీ ఇన్ దట్ వే యాక్చువల్లీ. అండ్ ఎప్పుడు కూడా చిన్నస్వామి స్టేడియంలో అద్భుతంగా ఉంటుంది అట్మాస్ఫియర్, ఎలక్ట్రిఫైయింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఐ సా లాట్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్ దేర్ యాక్చువల్లీ. అండ్ బెంగళూరు క్రౌడ్ వీ నో దట్ వండర్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. చిన్న గ్రౌండ్, డైమెన్షన్స్ తక్కువ ఉంటాయి. 6 sitting గ్రౌండ్ ఏదైనా ఉంది అంటే ఇండియాలో ఫస్ట్ పేరు తీసుకున్నది బెంగళూరుని తీసుకుంటారు. అక్కడనే హైయెస్ట్ స్కోర్ వచ్చింది. అండ్ ఫస్ట్ మ్యాచ్లో నేను అనుకుంటాను 180-190+ అయితే డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్స్ గోయింగ్ టు బి హై స్కోరింగ్ మ్యాచ్ బికాస్ బోత్ టీమ్స్లో బ్యాటర్స్ అట్లా ఉన్నారు, ఎక్సైటింగ్ హిట్టర్స్ ఉన్నారు. స్లైట్లీ నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ మ్యాచ్ మైట్ గో ఇన్ ఫేవర్ ఆఫ్, అంటే కొంచెం ఆర్సీబీ ఫేవర్లోనే స్లైట్గా కొనసాగవచ్చు అన్నట్టు ఒకటి చిన్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఇది రైట్ సుధీర్జీ, రైట్. థ్యాంక్ యూ సుధీర్జీ. అది మొత్తానికి మొదటి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగబోతుంది. చాలా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎందుకంటే అసలు క్రికెట్ మజా అనేది ఇరు జట్లు ఆడడంతోనే మొదలు కాబోతుంది. అది కూడా అటు విరాట్ కోహ్లీ, ఇటు మన హైదరాబాద్ టీం రెండు తలబడుతున్నాయి కాబట్టి గ్రౌండ్లో అందరినీ చూడబోతున్నాం. అద్భుతమైనటువంటి మ్యాచ్ను పరుగులను కూడా చూడబోతున్నాం కాబట్టి
మొదటి మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం.